ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది అధ్యక్ష. దాంట్లో రోడ్డు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, సివరేజ్ లైన్స్, రీయూజ్డ్ వాటర్ లైన్స్, అదేవిధంగా పవర్ డక్స్, సైకిల్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, ట్రీ ప్లాంటేషను, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్గా ఉన్నాయి అధ్యక్ష. ఎల్పిఎస్ రోడ్లు అంటే రైతులకు ఇచ్చిన ల్యాండ్ వేయాల్సిన రోడ్లు 1280 కిలోమీటర్లకు టెండర్ పిలిచాం అధ్యక్ష. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగు, అది గ్రావిటీ కెనాల్ కూడా యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. బిల్డింగ్స్ తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఐఏఎస్, జడ్జెస్, మినిస్టర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్చువల్గా టెండర్లు మొత్తం 64,721.48 కోట్లకి ఎస్టిమేషన్ వేసిన అధ్యక్ష. 73 వర్క్లు, అందులో 62 వర్కులకి 39,678 కోట్లతో టెండర్లు అయిపోయినాయి. ఇవాళ అథారిటీ మీటింగ్ పెట్టి దాంట్లో అప్రూవ్ తీసుకొని రేపు వాళ్ళకంతా లెటర్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో చేస్తున్న అధ్యక్ష. ఇందులో R5 జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక 50,000 మందికి 1 సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష. అది కూడా కక్ష సాధింపే. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో R5 జోన్ చేశారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి చేస్తున్నాను అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి సార్. నేను కూడా టైంని అబ్జర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి. గా చెప్పాలనే ఉద్దేశంతో డెఫినెట్గా నా ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం పూర్తిగా రాకపోయినప్పటికీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ హ్యాబిటేషన్ రాకుండా 9 సిటీలు కడదామని మనం ప్రొజెక్ట్ చేసాం. ఆ 9 సిటీలు రాకుండా ఇదంతా చేసినా కూడా రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళకి పిల్లల చదువులు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, చేసుకోవాలంటే హ్యాబిటేషన్ రావడానికి 9 సిటీలు ఎలా తెస్తున్నాం, ఎప్పుడు తెస్తున్నాం, ఫైనాన్షియల్ క్లోజర్ ఏంటి, వీటికి అనేది నా ప్రశ్న అధ్యక్ష. దయచేసి మీరు ఒక ½ అన్ అవర్ కనుక డిస్కషన్కి టైం ఇస్తే డెఫినెట్గా అవన్నీ కూడా మాట్లాడదాం. గౌరవ మంత్రివర్యులు దీని మీద కూడా స్టడీ చేసి వస్తే ఇంకా బాగుంటుందని నా మనవి. రేపు కానీ ఎల్లుండి కావాల్సి మీకు ½ అన్ అవర్ డిస్కస్ ఇస్తా, పెట్టండి. ఓకే, అలాగే అధ్యక్ష. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 553 పురపాలక శాఖ మంత్రి. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవును అధ్యక్ష. రెండవ ప్రశ్నకు సమాధానం 54.6 లక్షలు వర్తైన వర్క్స్ ఇర్రెగ్యులర్గా జరిగినాయి అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం దీని విషయం మాకు 25/2/25 అంటే మన ఫిబ్రవరిలో నోటీస్కి వచ్చింది అధ్యక్ష. వెంటనే RDMA అని కమిటీ వేసాం, ప్రిలిమినరీ కమిటీ. వాళ్ళు 7/3/25 యాక్చువల్గా రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో అవకతవకలు ఉన్నట్టు తెలిసింది. దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీకి యాక్చువల్గా కమిటీ వేస్తున్నాం అధ్యక్ష. గాలి భానుప్రకాష్ గారు. నమస్కారం అధ్యక్ష. 2019-24 మధ్యలో పుత్తూరు మున్సిపాలిటీలో ఆద్యం అవినీతిమయంగా జరిగింది అధ్యక్ష. అప్పుడు పాలకులకు తీసుకోకుండా అన్నిట్లో కూడా లాభం లేనిది ఏ పని చేయకూడదు, దోచుకుందామని ఒక కార్యాచరణ చేసుకొని ప్రతి దాంట్లో కూడా దోపిడీ చేశారు. అక్కడ ఉదాహరణకి మున్సిపల్ బిల్డింగు ఎలాంటి కౌన్సిల్ రెజల్యూషన్ లేకుండా, టెండర్ ప్రక్రియ లేకుండా పని చేసేసి మళ్ళీ బిల్లులు తీసుకొని అదనంగా అని చెప్పేసి పెట్టేసి బిల్లులు దోచుకున్న పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. అలాగే దశాబ్దాల వారీగా అక్కడ స్క్రాప్ మెటల్ అంటే మోటార్లు, పంప్ మోటార్లు కానీ, పాడైపోయిన పంప్ మోటార్లు కానీ, ట్రాక్టర్ వస్తువులు కానీ, లేకపోతే ఈ చెత్త క్లీనింగ్ చేసే మిషన్లు కానీ, ఇవన్నీ కూడా స్క్రాప్ అంటే ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఉన్న పళంగా పప్పు బెళ్ళాలకు అమ్మేశారు అధ్యక్ష. ఇంకా SS ట్యాంకు అది కుంగిపోయిందని చెప్పేసి ఎలాంటిది లేకుండా 40 లక్షలు జనరల్ ఫండ్స్ నుంచి డ్రా చేశారు అధ్యక్ష. ఆడ కేవలం 3-4 లక్షల రూపాయల వర్క్ కూడా జరగలేదు, కానీ 40 లక్షల జనరల్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చేశారు అధ్యక్ష. ఇంకా డంపింగ్ యార్డ్ క్లీనింగ్ అని చెప్పేసి